కల్లు రూపారెడ్డి చాలా అతి దారుణంగా హత్య చేసిన సంఘటన గురించి ఇక్కడ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. రాష్ట్ర నాయకులు, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, అన్ని సంఘాల నాయకులు అన్ని జిల్లా కేంద్రాల నుండి ఇక్కడికి ఇచ్చేసి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఈరోజు పల్లెపల్లి నాగార్జున స్కూల్లో మరి 2 నిమిషాలు మౌనం పాటించి కొవ్వొత్తుల ప్రదర్శనని ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చాలా ఘోరమైనటువంటి సంఘటన. గతంలో ఎప్పుడు ఎక్కడ కూడా పాఠశాల విద్యార్థులు ఇటువంటి హత్యలు చేసినటువంటి సంఘటనలు మనము రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చూడలేదు. మరి ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడానికి మరి నేటి పరిస్థితుల్లో ఈ సెల్ ఫోన్లు అనేవి కారణంగా మనందరూ కూడా తెలుసు. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా కూడా అందులో ముఖ్య పాత్ర పోషించేది సెల్ ఫోన్. మేము ఏం చెప్తున్నామంటే సెల్ ఫోన్ని 15 సంవత్సరాల వరకు ఏ విద్యార్థులు వాడొద్దు, పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వద్దు, అటువంటి చట్టాలని ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా గంజాయి అనేది బాగా అలవాటు అయిపోయింది. గతంలో కార్పొరేట్ స్కూళ్ళల్లో దగ్గరనే ఈ గంజాయి ఉండి కార్పొరేట్ పాఠశాలలో చదివే విద్యార్థులే గంజాయిని వాడుతున్నారని చెప్పేసి విన్నాం. కానీ ఈరోజు ప్రతి పల్లెకు ఈ గంజాయి విస్తరించింది. ఈ డ్రగ్స్, గంజాయి స్వీకరించడం అనేది దొంగచాటుగా పిల్లలందరూ కూడా వాడటానికి అవకాశం వాళ్ళకు ఊర్లలో దొరుకుతుంది. మరి అటువంటి గంజాయి దొరికేటటువంటి మరి షాపుల్ని, గంజాయి అమ్మేటటువంటి వ్యక్తుల్ని ఎక్కడైతే పట్టుకుంటారో ఇమీడియట్లీ వాళ్ళకు కఠినమైన శిక్షలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఇంత దురదృష్టకరమైనటువంటి సంఘటన భవిష్యత్తులో మళ్ళీ పునరావృతం కాకుండా మరి దీని మీద ప్రభుత్వం ఆలోచించి మేధావులందరూ కూడా కూర్చొని ఎటువంటి చర్యలు చేస్తే ఇటువంటి సంఘటనలు జరగవో వాటన్నింటినీ ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.